కర్నూలు జిల్లాలో తెల్ల బంగారం దొంగలు హల్చల్ చేస్తున్నారు. మంత్రాలయంలోని బసాపురంలో కొంతమంది వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేయడానికి రైతుల దగ్గరికి వెళ్లారు. రైతులతో మాట్లాడి క్వింటా పత్తికి 7,700 రూపాయలు చెల్లిస్తామని నమ్మపలికారు. దీంతో రైతులు పత్తిని వారికి అమ్మడానికి సమ్మతించారు. తీరా పత్తిని తూకం వేసే సమయంలో వ్యాపారస్తులు చేస్తున్న మోసాన్ని గమనించిన రైతులు వారిని ప్రశ్నించారు. అది గమనించిన వ్యాపారస్తులు అక్కడి నుంచి పరారయ్యారు. కర్ణాటకకు చెందిన వ్యాపారస్తులుగా రైతులు వారిని నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాయర్ గీర్ మొత్తం అంతా ఇడిచి ఎక్కడెక్కడ పరారైపోయాడు సార్. ఇంక మొత్తము ఈ నేల రైతులు కూడా అంత తిక్క నేలలో ఈడుంటా కదా లాక్కిది మరి ఊరుకుంది కానీ వాళ్ళు గట్టేయలేదా పెద్దలాంటి వాళ్ళు లాక్ ఆడబడితే అంత ఈ గ్యాప్ వచ్చే కదా ఇటు వస్తుంది. ఆ గ్యాప్ వస్తే పట్టుకుంటది గట్టిగా. ఈ నాయలు తిక్కి నాయలు మరి ఇంకో నాయలు అందుకే రేటు 7,500 7,700 పెడతారు. రైతు సోదరుని తెలియజేయడం ఏమనగా ఊర్లో వచ్చే పత్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దండి. ఈడ లాక్ ఉంది. ఇది ఈ లాక్ సిస్టమ్ వల్ల ఎన్ని కేజీలు పెట్టినా 50 కేజీలే చూపిస్తుంది. ఈడ దొంగ దొరకడం వల్ల పత్తి నిడిసి లారీ నిడిసి మొత్తం పరారైపోయినారు మహారాష్ట్ర వాళ్ళు. చూడండి అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా అందరూ కూడా ఈ వీడియోని వీలైనంత తొందరగా షేర్ చేయండి.